హాయ్ హలో నమస్తే, నేను మీ లిటిల్ గగన్ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నామండి. ఇదైతే మొన్న సోమవారం తీసుకున్న వీడియో అనమాట. ఎక్కడికి వెళ్ళాము అని అనుకుంటున్నారేమో, ఎక్కడికి కాదండి, సోమవారం సామర్లకోట భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా అయితే నేను అక్కడ మొక్కు అయితే మొక్కుకున్నాను. అక్కడ అభిషేకం అయితే చేసుకుంటామని చెప్పేసి 5 రకాల పాలు, పెరుగు, పంచదార, విభూది, ఇంకా గంధము, వీటితో అయితే నేను అభిషేకం అయితే చేసుకుంటానని మొక్కుకున్నాము. ఇక్కడ పంతులు చూసారండి, అక్కడైతే చాలా అభిషేకాలు అయితే జరుగుతున్నాయి. చాలా అంటే చాలా రష్గా ఉంది. ఆ మధ్యలోకి వెళ్ళి మా ఆయన ఇంక మేము ముగ్గురం ఒకే దిక్కున ఉండి చెయ్యాలంటే అవ్వదు కదా అని చెప్పి నేను బాబుగారిని పట్టుకొని అక్కడ కూర్చున్నానండి. మా ఆయన అయితే వెళ్ళి అక్కడ అభిషేకం అయితే చేస్తున్నారు. ఆ గుడికి వెళ్ళి అభిషేకం చేసుకొని వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందోనండి మనసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అస్సలు అలా ఏమీ కుదరట్లేదన్నమాట. బాబుగారిని ఎండలో తీసుకెళ్ళి రావడం వల్ల వాడికి చాలా పెద్ద పెద్ద వామిటింగ్స్ అయితే అయిపోయినాయి. ఈ ఎండ మాకైతే ప్రశాంతంగానే అనిపించింది ఆ శివయ్యని చూసి. అక్కడ దీపం పెట్టుకుని, అక్కడ కనిపిస్తుంది చూసారా, కిందన పెట్టుకున్న శివయ్య ఎదుర్కొంటున్న దీపం, అక్కడ దీపం అయితే నేనే పెట్టుకున్నామండి. అక్కడ నల్ల నువ్వులతోని ఇంకా పెద్ద ఒత్తుతో దీపం అయితే పెట్టుకుంటే మంచిది అన్నారని చెప్పేసి అక్కడ దీపం అయితే పెట్టాము. ఇక్కడైతే అభిషేకం అయితే జరుగుతుంది. చూసారా, అస్సలు ఖాళీ లేదండి. అక్కడ మా ఆయన ఎంత వెయ్యి పాలతో అభిషేకం చేయడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు, అయినా కూడా అవ్వడం లేదనమాట. ఇదేంటంటే అక్కడ వేస్తుంటే అంటే వాటర్ అయితే వేసేస్తున్నారు. అక్కడ 108 బిందులు నీళ్ళు మొక్కులు ఉంటాయన్నమాట. ఆ మొక్కులు చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళి వేసేయడం వల్ల వాటర్ అక్కడ మనము ఎంత అభిషేకం చేద్దామన్నా ప్రయత్నించినా కూడా పని అవ్వదు. నేను కూడా నా పెళ్ళి అవ్వకముందు అయితే అక్కడ మొక్కు అయితే తీర్చుకున్నాను. కానీ నేను ఒకదానికోసం మొక్కుకుంటే అది ఇంకొకటి జరిగిందనమాట. ఏం జరిగినా మన మంచికే కదండి. అందుకనే ఆ శివయ్య ఎప్పుడు మనకి ఏది మంచి అయితే అదే చేస్తారు. కాబట్టి నేనైతే ప్రతిదానికి అంత ఇదైతే తీసుకోను. మా తమ్ముడు కూడా అభిషేకము అప్పుడు మొక్కుకున్నాడు. ఈవినింగ్ వేసాడనమాట కార్తీక మాసంలోని. పంతులు గారు అయితే వీడియో తీస్తుంటే పర్లేదమ్మా తీసుకో అని చెప్పేసి అన్నారు. ఇంకా మా ఓడికి అయితే బొట్టు పెట్టారు, అభిషేకం చేసింది. ఇంకా అక్కడ ప్రసాదం కూడా ఇచ్చారనమాట. ఇంకా నాకు ద్రాక్షారామంలో ఒక మొక్కు ఉందండి. తర్వాత ఇక్కడ కూడా మొక్కు ఉందనమాట. మా ఓడు కొంచెం పెద్ద అయ్యాక ఆడు వాటర్ అందిస్తూ ఉంటుంటే అప్పుడు నేను అభిషేకం చేస్తానమాట. శివయ్య మొక్కు ఎప్పటికన్నా తీర్చాల్సిందే కదా అనుకొని అయితే వదిలేయలేము కదా. సో అందుకే స్లోగా మేమైతే ఆ మొక్కలు తీర్చుకుంటూ ఉంటాం. మా ఓడు పెద్ద అయిన తర్వాత ఇంకా ఇప్పుడు ఎత్తుకొని అంతా క్యారీ చేయాలంటే అవ్వట్లేదండి. యాక్చువల్గా అయితే మొక్కు మా ఓడితో తీర్చుకుందాం కదా, అక్కడ మేము నుంచోవాలి. కానీ అక్కడ ఉన్న జనాల్లో మా ఓడిని ఎక్కడ తోసేస్తారో అని చెప్పేసి దూరంగా ఉండి వీడియో అయితే తీసుకుంటున్నాము. అక్కడ వీడియోలో ఉన్న శివయ్యని చూసుకుందాం కదా అన్నట్టు. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎవరైనా శివభక్తులు ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఆ పరమశివుడు ఆశీస్సులు మీకైతే తప్పకుండా ఉండాలని కూడా కోరుకుంటున్నాను నేనైతేని. ఇంకా వ్లాగ్స్ అయితే నేను షూట్ చేయలేకపోతున్నాను అనమాట. మా ఓడికి ఏదో ఒక రకంగా హెల్త్ ఇష్యూస్ రావడము, లేదా నాకని, లేదంటే ఏదో ఒకటి అలాగా అవుతూ ఉంటుందన్నమాట. వీడియోస్ అయితే అసలు షూట్ చేయడానికి అయితే పని అవ్వడం లేదు. కానీ తప్పకుండా చెయ్యాలి అని ఒక ఇదైతే మాత్రం ఉంది. కన్ఫామ్గా చేస్తానండి. ఇక నుంచి మాత్రం బద్ధకం వదిలేసి. ఇక్కడైతే గంధంతో అభిషేకం అయిపోయింది. మాకైతే బొట్లు పెడుతున్నారు. యాక్చువల్గా మేము పెట్టుకున్న బొట్లు అయితే గుడి ఎంట్రన్స్లో అక్కడ పెట్టారండి. మాకు బొట్లు పెట్టడానికి 20 రూపీస్ అలా అడిగారనమాట. ఇంకా 10 రూపీస్ అంతే ఇచ్చామనుకుంటాను మేము, అంతే. ఇక్కడైతే చూసారా, మా దియాలా ఉంది కదా ఒక అమ్మాయి, మా దియా కూడా అంతేనండి. అక్కడ అలా అభిషేకం చేస్తూ ఉన్నంతసేపు కూడా ఆ శివయ్యని ఉట్టుకుని వదలదనమాట. బాటిల్తో నీటితో వాటర్ పోస్తానే ఉంటుంది అనమాట మా దియా. ఇక్కడ చూసారా, మా ఆయన అయితే విభూతితో అయితే బొట్టు పెడుతున్నారు మా ఓడికి. నాకు మా ఓడికి బొట్టు పెట్టారు.
ఇంకా మిగతా అభిషేకాలు కూడా చాలా ఫాస్ట్గా చేస్తున్నాం. బాబుగడికి బొట్టు ఇంటి దగ్గర పెట్టడానికి కూడా కావాలి అంటే అక్కడ చిన్న మూత దొరికిందనమాట. ఆ మూతలో అయితే బాబుగడికి బొట్టు అయితే తీసాము, ఇంటి దగ్గర పెట్టుకోవడానికి విభూది అని చెప్పేసి. ఇంకేముంటుందండి, పంతులు గారు బొట్టు పెట్టారు మా ఊడికి అని చెప్పాను కదా, ఇదిగోండి బొట్టు అయితే పెట్టేసి ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. థ్యాంక్స్ అని చెప్తుంటే కూడా వెళ్ళిపోయారు. అక్కడ హోమం అయితే జరిపిస్తున్నారండి. చాలా బాగా జరుగుతుందనమాట హోమం. ఫైనల్లీ మా ఆయన అభిషేకం అయితే పూర్తయిందనమాట. కొబ్బరికాయ కొట్టి స్టేజ్కి అయితే వచ్చారు. ఇప్పుడు కొంచెం ఖాళీ అయ్యిందనమాట. ఫాస్ట్గా కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టేసుకున్నారు. ఈలోగా మేమైతే ఇక్కడ బయట కూర్చొని ఇక్కడ వీడియో అయితే షూట్ చేసుకుంటూ ఉన్నానమాట. శివయ్య బాగా కనిపించాలి మీకు అని చెప్పేసి లాంగ్ వీడియో పెట్టేసి చూస్తున్నాను. ఇక్కడైతే మా బొడ్డగండి మా ఆయనకి ఇచ్చేసి నేను దండం పెట్టుకోవడానికి వెళ్దాం కదా అని చెప్పి అనుకుంటున్నాను. నేను వెళ్ళి అక్కడ 3 బిందులు శివయ్యకి అయితే అభిషేకం చేసుకొని వాటర్తోని లోపల దర్శనానికి వెళ్ళి మేమైతే బయట కొద్దిసేపు కూర్చొని అక్కడ తిరిగి అయితే వచ్చేసామండి. ఆ ఎండకి మా ఊడు చాలా అలసిపోయాడు అనమాట. ఇంకా చాలా నీరసపడిపోయి మధ్యలో అయితే కక్కేసుకున్నాడు. అంతే, ఇంక ఈ వీడియో నెక్స్ట్ వీడియో కలుద్దాం.